హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు నా ఓన్ రెసిపీ ఆవకాయ సేమియా ఉప్మా. ఆవకాయ నచ్చిన వారు ఎవరుంటారు? ఉప్మా అంటే నచ్చిన వారు కూడా అడిగి మరీ ఇంకొంచెం వడ్డించమంటారు. అంత బాగుంటుంది ఇది. దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి బాగా మరగనివ్వండి. అందులో 1 కప్ సేమియా వేసి బాగా మరిగించండి. అందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి సేమియా బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. వాటర్ని స్ట్రెయిన్ చేసి సేమియాని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, మీకు నచ్చకుంటే వేరుశనగ గుళ్ళు స్కిప్ చేయొచ్చు, కొద్దిగా జీడిపప్పు వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. ముందుగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేయండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు వడకట్టిన సేమియాని వేసి బాగా కలపండి. 2 స్పూన్స్ ఆవకాయ పచ్చడి వేసి బాగా కలపండి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. సో యమ్మీ యమ్మీ ఆవకాయ సేమియా ఉప్మా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.